49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చదువు అంటే ఇష్టం లేకున్నా తల్లిదండ్రుల బలవంతంతో ఎలాగో అలా పూర్తి చేస్తూ ఉన్నారు. కొందరైతే చదువు నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో నుంచి పారిపోయి తెచ్చుకున్న డబ్బులు అయిపోయాక ఇంటికి తిరిగి వచ్చేస్తారు. సేమ్ సీన్ ఒకటి విశాఖపట్నంలో రిపీట్ అయింది. పానీపూరి బండి పెడతామని హైదరాబాద్ వచ్చారు. కానీ ఇంతలోనే పోలీసులు వారిని గుర్తించారు. ఇంతకీ ఏం జరిగింది? అసలు వాళ్ళని పోలీసులు ఎలా గుర్తించారు? విశాఖపట్నంలో ఈ నెల 24 నుంచి కనిపించకుండా పోయిన స్టూడెంట్ కేసుని పోలీసులు ఛేదించారు. నగరంలోని గాజువాకలో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న 3 స్టూడెంట్స్ కూటపాడు వెళ్లి అక్కడి నుంచి ఇంటికి తిరిగి చేరుకోకుండా మిస్ అయ్యారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నగర పోలీసులు స్టూడెంట్స్ ఆచూకీని కనుగొన్నారు. విశాఖలో అదృశ్యమై భాగ్యనగరంలో ఉన్నట్టు విద్యార్థులకు చదువు అంటే ఇష్టం లేకపోవడంతోనే ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఒకసారి వివరాలు చూద్దాం. విశాఖ జిల్లాలో అదృశ్యమైన 3 విద్యార్థులు పవన్, దిలీప్, బాలీల ఆచూకీ పోలీసులకు లభ్యమైంది. ఈ 3కి చదువు అంటే ఇష్టం లేదని, అందుకనే కాలేజీకి బయలుదేరిన వీరు డబ్బుల సంపాదన కోసం హైదరాబాద్ సరైన ప్లేస్ అని ఎంచుకున్నారు. భాగ్యనగరంలో పానీపూరి అయినా సరే అమ్మి జీవించొచ్చు అని భావించిన ఈ స్టూడెంట్స్ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి పారిపోయారు. కాలేజ్కి వెళ్ళిన తమ పిల్లలు తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది నగరంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ముందుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోలీసులకు స్టూడెంట్స్ ఫోటోలను పంపించడంతో 3 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న సమయంలో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు వీరిని గుర్తించారు. విశాఖ పోలీసులకు సమాచారం అందించారు. చివరికి పవన్, దిలీప్, బాలీల ఇంటికి క్షేమంగా చేర్చారు. తమ పిల్లలు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.